తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మా డిప్యూటీ సీఎం భట్టి అలాగే మంత్రి ఉత్తమ్ కూడా వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మిగిలిన 8 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అయితే చేయబోతున్నారు. ఇప్పటికే 9 మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం అయితే ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తొమ్మిది మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ఇంకా మిగిలిన 8 మందికి సంబంధించిన సీట్లకు సంబంధించి నిరుత్సాహం కసరత్తు తెలుస్తుంది. అయితే రేపు గట్టి అభ్యర్థులు లభించిన పక్షంలో ఇతర పార్టీ నుంచి అయినా కానీ ఆకర్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఎంపిక కూర్చుంది కాబట్టి రేపు బుధవారం నాటి మరీ సంబంధించిన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే రేపైతే 8 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే 1-2 రోజుల తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే హైకమాండ్ ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మెజార్టీ స్థానాలు తెలంగాణ రాష్ట్రం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేస్తున్న పరిస్థితుల్లో పార్టీ నేతలకు కేంద్ర టార్గెట్ విధిస్తున్నారు. ఇతర పార్టీ వాళ్ళతో ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు వస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాయి. అంటే ఇప్పటికీ రాష్ట్రంలో కొన్ని స్థానాలకు సంబంధించి ఆర్టీసీ అభ్యర్థులను ఎంపిక చేశారు. సో మిగిలిన 8 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక అనేది కూడా పిసిసి ప్రెసిడెంట్ కూడా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వడంతో పాటు ఎంపిక బాధ్యత మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో అభ్యర్థుల ఎంపిక అన్ని కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక లిస్ట్ లో వెళ్ళారు. వీళ్ళకి ఆల్టర్నేట్ గా కూడా కొంతమంది పేర్లతో వెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అధిష్టానం 1-2 పేర్లు నేను మార్చాలని అనుకుంటే మాత్రం ఆల్టర్నేట్ ఇమీడియట్ గా ఒక అందుబాటులో ఉండేలాగా ఒకవేళ ఆల్టర్నేట్ పేర్లు కూడా తీసుకెళ్తామని చేస్తుంది. సో జరగబోయేటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి తెచ్చినటువంటి పేర్లను దాదాపు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే బ్రహ్మాజీ, రాష్ట్రంలో ఇంకా 8 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపిక అయితే మిగిలినట్లుగా తెలుస్తుంది. దీనిపై కూడా అటు ఢిల్లీలో అయితే కసరత్తు చేయబోతున్నారు. ఆ 8 మంది లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఎక్కువగా ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే ప్రధానంగా ఏదైతే జరగబోయేటువంటి సమావేశంలో 8 మంది స్థానాలకు కాదు 8 అభ్యర్థులు ఖరారు చేసే క్రమంలో ఒక్కొక్క స్థానానికి ఆల్టర్నేట్ గా ఒక అభ్యర్థిని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంవత్సరం ఇచ్చారు. ఏఐసీ కనుక ఈ యొక్క మనం చెప్పేటువంటి పేర్లను కనుక ఖరారు చేస్తే మాత్రం ఒకటి లేదు అంటే మీకు ఒక అవకాశం వస్తుంది. కానీ ఏఐసీకి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాలంటూ కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడుగాను ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం స్పష్టం చేశారు. సో సామాజిక వర్గాలు చూసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంచెం బీసీలకు ఎక్కువగా టికెట్ ఇచ్చిన పరిస్థితి చూసాం. సో ఆ విధంగా చూసుకుంటే ప్రధానంగా కొన్ని స్థానాలకు సంబంధించి బీసీలను కూడా ప్రధానంగా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అది ఏదేమైనా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రధాన టార్గెట్ గా కనిపిస్తారు. అంటే ఇప్పటికీ చెప్పారు వాళ్ళు ఖచ్చితంగా 14 స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు. 14 కాకపోయినా 10 స్థానాలు అయినా ఖచ్చితంగా గెలిచే అవకాశం మొత్తం స్పష్టంగా ఉన్నట్టు పార్టీ వర్గాలకు కూడా సమాచారం. దీన్ని ఇంకో 1-2 స్థానాలు కూడా పెంచుకునే అవకాశం ఉండాలని ఆ విధంగా సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ఈ 8 స్థానాలు ప్రధానంగా బీసీలకు ఎక్కువగా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.